నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్‌ట్యాగ్ యూ. తమ్మినేని సీతారాం బయటకొచ్చి ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆయన బయటికి రావటం అంటే అజ్ఞాతంలోంచి ఆ వీడియో రిలీజ్ అయింది. రేపు ఎలాగన్నా ఆయన పోలీసుల ముందు హాజరవ్వాలి. హాజరై దర్యాప్తుకు మాత్రం హీ హాస్ టు కోఆపరేట్ అని చెప్పి కోర్ట్ సీరియస్ ఆర్డర్స్ ఇచ్చింది. అతనికి, అతని వైఫ్‌కి ఈళ్ళిద్దరికీ యాంటిసిపేటరీ బెయిల్ నమోదు చేసింది. యాక్చువల్‌గా బ్యాక్‌గ్రౌండ్‌లోకెళ్తే తమ్మినేని ఏమంటున్నాడంటే ఇప్పుడు బయటకొచ్చి, నేనే మోసపోయాను. నాకు అసలు ఆ ల్యాండ్ ఓనర్స్ నన్ను మోసం చేశారు. వాళ్ళకి కూడా తెలియకుండా వాళ్ళు మోసపోయారేమో నాకు తెలీదు. కానీ మొత్తానికి నేను మాత్రం సుద్దపూసని. నా పొలిటికల్ కెరియర్‌లో అసలు నేను ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పి మాట్లాడాడు. అసలు తమ్మినేని పైన తవ్వితే బొచ్చుడు భూ ఆక్రమణ కేసులు బయటకొస్తున్నాయి ఇప్పుడు. కేవలం 900 గజాల స్థలం మాత్రం కానే కాదు. మనం చూసుకుంటే శ్రీకాకుళంలో బలగాలో 900 గజాల స్థలాన్ని అక్కడ అందవరపు గోవిందరాజులు గారి భూమి ఆయన హైదరాబాద్‌లో ఉంటే, ఆయన భూమి ఉన్నప్పుడు ఆయన భూమికి డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి ఆయన చనిపోయారని చెప్పి, దాని తర్వాత ఎక్కడో ఒరిస్సా నుంచి అదబాల రజనీ అని ఒక క్యాండిడేట్‌ని తీసుకొచ్చి, ఆ అమ్మాయి ఈయన కూతురని ప్రూవ్ చేసి, లిటరల్లీ ఆమె పేరుతో ఆస్తి ట్రాన్స్‌ఫర్ చేయించి, ఆ ఆస్తిని ఈళ్ళ కొడుకు తమ్మినేని చిరంజీవికి కొనుగోలు చేసినట్టు చూపిచ్చాడు. కొనుగోలు కూడా జస్ట్ రిజిస్ట్రేషన్ వాల్యూ కడితే సరిపోద్ది. మనకి గవర్నమెంట్ వాల్యూ ఎంతుందో అంత. మార్కెట్ వాల్యూ కూడా ఉండదిక్కడ. సో, మొత్తానికి చేయి మార్పిచ్చేసుకున్న తర్వాత ఇక్కడ గోవిందరాజులు గారు వచ్చి అది నా భూమి, తమ్మినేని సీతారాం కొడుకు ఎలా కొంటాడని కేసు వేశారు. దెబ్బకి ఒక్కసారి కేసు ఫాలో అవగానే ఒరిస్సా పారిపోయి దాక్కుని కూర్చున్నాడు. బయటకు మాత్రం రాట్లా. యాంటిసిపేటరీ బెయిల్స్ వేసుకుంటూనే ఉన్నాడు. కోర్టులు మాత్రం ఇప్పుడు పెద్ద షాక్ ఇచ్చినాయి. తమ్మినేని సీతారాం కొడుకుని మాత్రం మేము బెయిల్ ఇవ్వము అని చెప్పి క్లియర్‌గా చెప్పేశారు. రేపు తమ్మినేని సీతారాం కొడుకు విచారణకు హాజరవ్వాలి. అతన్ని అరెస్ట్ చేయటం ఖాయం రేపు. కమింగ్ టు తమ్మినేని సీతారాం అండ్ హిస్ వైఫ్, వీళ్ళిద్దరి పేర్లు కూడా దీంట్లో ఇంక్లూడ్ అయినాయి. మొత్తం 11 మంది ఇంక్లూడ్ అయితే 8 మంది అరెస్ట్ అయిపోయారు. అరెస్ట్ అయిన తర్వాత దీంట్లో మనం చూసుకుంటే గనక ఇంకా ముగ్గురు, వీళ్ళు ఈ తమ్మినేని సీతారాము, వీళ్ళ భార్య, దాని తర్వాత వీళ్ళ కొడుకు, ఈ ముగ్గురు పరారులో ఉన్నారు కాబట్టి వీళ్ళని అరెస్ట్ చేయలేవు ఇప్పుడు దాకా. ఇక్కడ తమ్మినేని సీతారాం వాళ్ళ భార్యకు కూడా కంప్లీట్‌గా బెయిల్ ఇవ్వాల. జస్ట్ మొమెంటం బెయిల్ ఇచ్చారు. రేపు ఒకవేళ విచారణలో వీళ్ళు దే ఆర్ ప్రూవెన్ టు బి గిల్టీ కానీ వాళ్ళకి సరిపడా ఎవిడెన్స్ కానీ ఏమన్నా ఉంటే ఇమ్మీడియట్‌గా అరెస్ట్ చేసి బొక్కలో వేయటం ఖాయం. కానీ రేపు మాత్రం ఖచ్చితంగా వీళ్ళు విచారణకి హాజరు కావాలన్నారు. కానీ తమ్మినేని సీతారాం మాత్రం ఇదొక సివిల్ డిస్ప్యూట్, మేము ఆల్రెడీ కోర్టులో కేసేసాము, మీరందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి ప్లీజ్ అని చెప్పి వీడియో కూడా రిలీజ్ చేశాడు. తమ్మినేని సీతారాం గనక రేపు గనక ఇన్వెస్టిగేషన్ హాజరు కాకపోతే ఎక్కడున్నా ఈడ్చుకొచ్చి అరెస్ట్ చేయడం ప్రయత్నం ఖాయం. తమ్మినేని సీతారాం ఏమన్నాడో ఒకసారి వినండి. డాక్యుమెంట్ రైటర్లు మధ్యవర్తులు చూపించిన పత్రాలను పరిశీలించిన తర్వాతనే కొనుగోలు ప్రక్రియ జరిగింది. రిజిస్ట్రేషన్ సమయంలో సంబంధించిన పత్రాలన్నీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సమర్పించబడ్డాయి. అక్కడ చట్ట ప్రకారం పరిశీలన జరిగిన తర్వాత రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఆ సమయంలో ఎలాంటి అభ్యంతరాలు లేదా లోపాలు ఉన్నాయని మాకు తెలియజేయలేదు. ఆ తర్వాత భూమిపై వివాదం ఉందని, యాజమాన్యానికి సంబంధించి అభ్యంతరాలు ఉన్నాయని తెలిసింది. వెంటనే మేము చట్టబద్ధమైన మార్గాన్ని ఎంచుకున్నాం. ఈ అంశం ఇప్పటికే సివిల్ కోర్టు పరిధిలో ఉంది. గత ఏడాదిన్నరగా న్యాయ ప్రక్రియ కొనసాగుతుంది. మేము న్యాయ వ్యవస్థను ఆశ్రయించాం. చట్టంపై పూర్తి విశ్వాసంతో ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను. ఒకవేళ ఈ వ్యవహారంలో భూ యజమాని కూడా మోసపోయి ఉంటే నిజంగా బాధాకరం. అదే సమయంలో మేము కూడా చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారా డబ్బు చెల్లించి కొనుగోలు చేసిన వ్యక్తులు. అందువల్ల ఈ వివాదంలో మేము కూడా బాధితులమేనని మా అభిప్రాయం. విన్నారు కదండి. మన తమ్మినేని గారు ఏమనుకుంటున్నారంటే ఆయన కూడా బాధితుడేనంట. అసలు భూ యజమానికి డెత్ సర్టిఫికేట్ ఇప్పించిందే తమ్మినేని. క్లియర్‌గా ఫోర్జ్ సర్టిఫికేట్ క్రియేట్ చేయించాడు. దాని తర్వాత ఒరిస్సా నుంచి కూతుర్ని తీసుకొచ్చాడు. ఆ అదబాల రజనీని పెట్టి కొడుకు పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. అండ్ ఇప్పుడు వెళ్ళి ఒరిస్సాలో దాక్కున్నాడంటే అదబాల రజనీ ఇంట్లో కాక ఎక్కడుంటాడు? ఏది తెలీదు. మీ సివిల్ డిస్ప్యూట్, మేము కోర్టులో ఉన్నాం. కోర్టులో కేసు వేసింది వీళ్ళు కాదు, అందవరపు గోవిందరాజులు గారు. ఆయన వేసుకున్నారు కేసు. అక్కడ కూడా టైం పడుతున్నప్పుడు కేసు నమోదు చేశారు ఆయన. ఇది ఫ్రోజరీ కూడా చేసి నా డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేశారు. హూ ఇస్ అదబాల రజనీ, నా కూతురే లేదు కదా అని చెప్పి బయటకు వచ్చి గొల్లు మన తర్వాత వీళ్ళు వచ్చి ఆడుతున్న కొత్త డ్రామా. మొత్తానికి ఏదైతేనే రేపు ఆయన విచారణకు వచ్చే సీన్ అయితే కనపట్ల. కోర్ట్ సీరియస్ ఆర్డర్స్ ఇచ్చినాయి, రేపు రావాలి మీరు, మీ వైఫ్, దాని తర్వాత చిరంజీవి రావాలని. శ్రీకాకుళంలో వీళ్ళు ఆవదాల వలసకి చాలా
ఉన్న పేరు చెడగొట్టుకుని ఇంకా బ్యాడ్ రెప్యుటేషన్లోకి వెళ్ళటం ఖాయం. రేపు తమ్మినేని సీతారాం కొడుకు అరెస్ట్ అవటం ఖాయం, ఎందుకంటే ఆయనకు బెయిల్ ఇవ్వలేదు. సో చెప్పండి, ఈయనే డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి ఈయనే సొంత ఆ కూతురు కానీ కూతురు తీసుకొచ్చి ఏళ్ళ కొడుకే అది కొనుక్కున్న తర్వాత మేం బాధితులు అంటే నమ్మడం, మీరు నమ్ముతారా లేకపోతే ఇదంతా అబద్ధం అంటారా? దీనిపైన మీ ఒపీనియన్ ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.